వీక్లీ అనాలిసిస్లో చూసుకుంటే కనుక ఇక్కడ ఒక బుల్లిష్ engulfing బార్ ఫామ్ అయింది. ఇది కనుక ఒక ట్రెండ్ లైన్కి నియర్ బై టచ్ చేసినా కానీ కొంచెం క్రాస్ చేసినా కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ మళ్ళీ రివర్సల్ అవ్వచ్చు, లేదంటే మార్కెట్ అప్ ట్రెండ్ ఫాలో అయ్యేదా అని చెప్పేసి. మళ్ళీ ఇక్కడ వన్ డే అనాలిసిస్లో చూసుకుంటే కనుక ఇక్కడ ఒక పైరసింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇంకో చిన్న కన్ఫ్యూజన్ నాకేంటంటే ఇదేమో అప్ ట్రెండ్లో ఉంది. వన్ డే అనాలిసిస్లో చూసుకుంటే అప్ ట్రెండ్లో రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయింది అనుకోవాలా, లేదంటే సపోర్ట్ దగ్గర ఫామ్ అయిందని తీసుకోవాలా అని చిన్న కన్ఫ్యూజన్. ఇది ఒక ఇలా ఉంటే మళ్ళీ 4 అవర్స్ అనాలిసిస్లోకి వెళ్తే కనుక ఇక్కడేమో పిన్ బార్ ఫామ్ అయింది. పిన్ బార్ కానీ షూటింగ్ స్టార్ కానీ అనుకోవచ్చు, డౌన్ ట్రెండ్ ఫాలో అవుతున్నప్పుడు. మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ పడుతుందా, లేదంటే దీనికి అకార్డింగ్గా దీన్ని సపోర్ట్గా తీసుకొని ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్గా మూవ్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసుకొని పైకి వెళ్తుందని చెప్పి చిన్న కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు. చూద్దాం వన్ డే అనాలిసిస్ డామినేట్ చేస్తుంది లేకపోతే 4 అవర్స్ అనాలిసిస్ డామినేట్ చేస్తుంది అనేది. ఇంకా 15 మినిట్స్ అనాలిసిస్లోకి వచ్చేసరికి మార్కెట్ ఒక డైరెక్షన్ ఏ ట్రెండ్ ఫాలో అవ్వలేదు, అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ. ఒక చోపీ మార్కెట్ లాగా ఒకటే ఏరియాలో అక్కడక్కడ అప్స్ అండ్ డౌన్స్ వచ్చింది చూసుకోవచ్చు మనం. మనం 5 మినిట్స్ అనాలిసిస్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఇంకా క్లియర్గా తెలుస్తుంది మార్కెట్ ఎంత చోపీగా ఉందో. అదే రేంజ్లో అక్కడక్కడే తిరుగుతూ ఉంది ప్రైస్ అన్నది. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తానంటే ఇన్ కేస్ మార్కెట్ కనుక ఈ రెసిస్టెన్స్ క్రాస్ చేస్తే ఒక 200-300 పాయింట్స్ అబవ్ వెళ్ళిపోతే కనుక మార్కెట్ అనేది ఫాలో అవుతుంది. అలా కాకుండా సేమ్ ఇదే రేంజ్లో కనుక ఓపెన్ అయితే వన్ డే అనాలిసిస్ ప్రకారం ఇన్ కేస్ ఈ ప్రైస్ ఈ రేంజ్లో కనుక ఓపెన్ అయితే ఈ రెసిస్టెన్స్ని క్రాస్ చేసేసింది అని చెప్పేసి మండే క్రాస్ చేస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.